మీ మీద చెప్పుతో దాడి జరిగినప్పుడు మీ రక్తం సమసమ మసిలి అవతలున్న పర్సన్ను ఏమైనా చేయగలిగే శక్తి మీ దగ్గర ఉండి ఎందుకు మీరు ఆగిపోయినారు? ఒక ఫుటేజ్ కూడా మీ ముందు స్పష్టంగా తర్వాత నేను ఏం చేశాననేది ఉంది అక్కడ. నేనేమంటానంటే నా మీద దాడి జరిగినప్పుడు నాకు చాలా స్పష్టంగా తెలిసిన విషయం అంటే నా ముందు మనిషి నా శత్రువు కాదు. నా ముందు ఉన్న మనిషి ఒక మహాపర్వతం యొక్క చిన్న బిడ్డ. విద్వేషం అనే మహాపర్వతం గౌరీ లంకేష్ని చంపేసింది, గోవింద పనసారిని చంపేసింది, దబోల్కర్ని చంపేసింది, కల్బుర్గిని చంపేసింది, అంతకుముందు మహాత్మా గాంధీని కూడా చంపేసింది. ఇంకెవరెవరిని చంపుతుందో తెలియదు. ఈ దుర్మార్గమైన పని చేస్తారని నాకు చాలా రోజుల నుంచి ఫోన్ కాల్స్ మిత్రులు చెప్తానే ఉన్నారు, నువ్వు టార్గెట్ అవుతావు పోతావని. నేను దాన్ని సిద్ధపడే ఉన్నాను. అంటే ఎవడో కొడితే వాడి గురించి ఆలోచించేంత పిచ్చితనం నాకు లేదు. వాడు ఈ మొత్తం సముద్రంలో చిన్న చెంచాలంటే ఒక బిందువు. ఈ బిందువుతో కొట్లాడుతూ కూర్చుంటే నేను తెలివి తక్కువ అవుతాను. నాకు ఆ ఉద్దేశమే లేదు. ఆ తర్వాత ఆ ఫుటేజ్ మొత్తం మీకు రాలేదు. ఆ రోజు మీరు చూసింది కేవలం ఎడిటెడ్ వెర్షన్ అక్కడ వచ్చింది. వెంటనే లైవ్ ఆఫ్ చేశారు. వెంటనే పెద్ద డివాస్టింగ్ వైలెంట్ సీన్ అది. ఆ స్టూడియోలో లిటరల్ గా అరుపులతో మారుమోగే పరిస్థితి ఉంది. ఆ రోజు ఆయన మాట్లాడుతూ వేలు చూపించి మాట్లాడుతుంటే నేను నిలబడి చంపేయని చెప్పాను. నేను సిద్ధపడి ఉన్నా, నన్ను చంపేయి, నేను దానికి భయపడే మనిషిని కాదని చెప్పాను. చాలా మంది కొట్టు అని కొట్టించుకున్నాడని చెప్తున్నారు. వాడు చంపితే రేపు పొద్దున చంపని చంపించుకున్నాడని కూడా చెప్తారు. జరిగిన విషయం చెప్తున్నాడు, అంత తీవ్రమైన విషయం అది. కానీ ఈ విషయం మీద ఆ కుర్రాడి మీద టార్గెట్ పెట్టుకుంటూ కూర్చుంటే ఆ కుర్రాడి గురించి మాట్లాడుతూ నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో ఆ కుర్రాడి పేరు తీసి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఒక రిప్రజెంటేటివ్. బాబా లాల్ దాస్ గారిని అయోధ్య సాధువుని ప్రధాన పూజారిని చంపేశారు. ఇవాళ దాకా కూడా సంతృప్తికరమైన సమాధానం దానికి సంబంధించి రాలేదు. అయోధ్యలో రామాలయ పూజారిని చంపేశారు. అయోధ్య రామాలయ పూజారి చచ్చిపోయే ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ 1989-91లో చంపాల్సిన అవసరం ఏముంటది? ఆయన ఏం చెప్పాడో నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. కాబట్టి ఆ డబ్బులు తినేశారు అయోధ్యలో. అయోధ్యకి జర్మనీ నుంచి ₹1 కోటి, ఏది 89-90 కోటి రూపాయల వాళ్ళు అంతగా 2 కోట్లు అన్నాడు. 2 కోట్లు వచ్చినాయి. అయోధ్య రామాలయానికి బంగారు ఇటుకలు వచ్చినాయి, అయోధ్య రామాలయానికి వెండి ఇటుకలు వచ్చినాయి అని చెప్పాడు ఆయన, ప్రధాన పూజారి. ఇప్పుడు 91లో అప్పటికి బాబ్రీ మసీద్ కూలిపోలేదు. ఆ మాటలు చెప్తూ ఈ ప్రాంతంలో 50 నుంచి 60 మంది సాధువులు చంపారు, ఇంకా నన్ను ఎందుకు ఉంచుతున్నారో నాకు తెలియదు, ఎప్పుడప్పుడు చంపేస్తాను అని చెప్పి